ఆ రోజు చాంబర్‌లో మీటింగ్ జరిగింది కదా! మీటింగ్ అంతా ఆరోగ్యకరమైన వాతావరణంలో జరిగిందా? లేదంటే గొడవలు, కొట్లాటలు, తిట్లు ఇవన్నీ కనిపించాయా? అవుతాయండి. చిన్న చిన్నవి అవుతుంటాయి. హ్మ్. అవ్వా? ఎందుకవ్వవు? ఆవేశాలు ఉండవా? అవును. హ్మ్. ఇప్పుడు వంశీని, నాగవంశీని వాళ్ళు ఏదో మన బాడీ సేవింగ్ మాట్లాడారు. అదొచ్చి ఆయనేం మాట్లాడలేదక్కడ. హ్మ్. మామూలుగా చైర్‌ని అడ్జస్ట్ చేసి అడుగుతున్నా. మాట్లాడుతుంటే దాంట్లో వాళ్ళకి ఆళ్ళనే అంటున్నారనుకోని వాళ్ళేదో హ్మ్. సునీల్ గారును, సునీల్ శ్రీధర్ వాళ్ళు ఏదో మాట్లాడారు. హ్మ్. దాన్ని మళ్ళా వాదించాం. మళ్ళా అందరం మాట్లాడాం, ఆపాము అంతా కానీ అయిపోయింది. ఇది తప్పు కదా సార్. ఏదైనా ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ఇష్యూ గురించి మాట్లాడాలి కానీ బాడీ షేమింగ్ చేయడం చాలా అనేది తప్పండి అది. హ్మ్. అంటే ఒకటండి నరమంతపు సిరి అంటారుగా డబ్బొచ్చింది. హ్మ్. బాగా పెరిగిపోయాయి. డబ్బు పెరిగిపోయిన తర్వాత ఏముంటుంది? ఇప్పుడు మేము రాజులం. అంటే ఒకటి, ఒక ఛాంబర్ అధ్యక్షుడైన మనం అన్ని వైపులా ఉంటేనే అది పనికొస్తుంది. నేను అందుకే రిజైన్ చేశాను. జాయింట్ సెక్రటరీగా రిజైన్ చేయడానికి కారణం ఏంటంటే, హ్మ్. 10 మందికి ఉపయోగం లేని ఈ పోస్ట్ ఉంటే ఏంటి? పోతే ఏంటి? ఒక్కడికి మనం ఒత్తాసు పలికే పరిస్థితులు వస్తప్పుడు ఈ పోస్ట్ అవసరం లేదు. ఇప్పుడు సార్ ఎగ్జిబ్యూటర్ బాగుండాలి, డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుండాలి. ప్రొడ్యూసర్ బాగుంటేనే సినిమా తీస్తాడు. అవును. ప్రొడ్యూసర్ సినిమా తీస్తే డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు. అప్పుడు ఎగ్జిబ్యూటర్ వ్యవస్థ బాగుంటుంది. ఎగ్జిబ్యూటర్ మూసేస్తే మల్టీప్లెక్స్‌లు వస్తాయి. మల్టీప్లెక్స్‌ల తర్వాత ఓటీటీలు వస్తాయి. మనం థియేటర్ మూసేస్తాం ఏం అనాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మూసేస్తానంటే మిమ్మల్ని ముయ్యొద్దని చెప్పే హక్కు ఎవరికుంది? ఇస్ ఎ రైట్? గవర్నమెంట్ నువ్వు ఎందుకు మోస్తున్నావు అడగగలదా? అడగలేదు. ఎందుకంటే ఆయన ఎగ్జిబ్యూటర్ బాధ ఆయనకి తెలుసు. డిస్ట్రిబ్యూటర్‌గా నువ్వు సినిమా చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు అడగగలదా? ఆయన డిస్ట్రిబ్యూటర్ బాధ ఆయనకి తెలుసు. అవును. ప్రొడక్షన్‌లో సినిమా తీయట్లేదా, తీస్తున్నాడా అనేది ఆయనకు తెలుసు బాధ. అందుకని ఎవరి హక్కులు వాళ్ళకున్నాయి. ఎవరి రైట్ వాళ్ళకుంది. ఎవరిని మనం నిందించే వాళ్ళం కాదు. ఛాంబర్ అనేది ముగ్గురిని సమానత్వంగా చూడాల. దీంట్లో సురేష్ బాబు గారు ఎప్పుడు వ్యత్యాసం చూస్తారు. ఎందుకంటే ఆయన లీజ్ థియేటర్లు అన్నిట్లో పార్ట్నర్ ఆయన. వీళ్ళకి నేను లీజ్ వాళ్ళకి ఒకటే చెప్తున్నానండి. లెస్సీస్‌కి ఎవ్రీడే క్యాంటీన్ నుంచి వాళ్ళకి ఎంత వస్తుందో చెప్పమనండి. బుక్ మై షో, క్యాంటీన్ వీళ్ళకి మొత్తం ఎగ్జిబ్యూటర్‌కి మీరు ఎంత ఇస్తున్నారు? మీరు ఎంత రెంట్ ఏస్తున్నారు? వారు నెలకు రూ. 2,00,000 3,00,000 ఇస్తే ఎక్కువ. మీరేస్తున్న రెంట్ నెలకు 14,00,000 15,00,000 రెంట్‌లేస్తున్నారు. మరి 15,00,000 రెంట్లు అంటే ఇంకోటి పర్సెంటేజ్ సిస్టమ్ వచ్చినా కూడా బుకింగ్ అని 10% తీసుకుంటున్నారు. 10%. అదే బుక్ మై షోలో ఒక టికెట్ బుక్ చేస్తే రూ. 25 కన్వీనియన్స్ ఛార్జ్ వసూలు చేస్తున్నారు. అన్యాయం కదండీ అది. హ్మ్. మరి ఆ దాన్ని 25 ఆర్డర్ ఆ రూ. కోర్ట్ 25 ఏమిచ్చింది? సుప్రీం కోర్ట్ గాని, హైకోర్ట్ గాని ఏమిచ్చింది? రూ. 6 మాత్రమే తీసుకుంది. అవును. ఏది మామూలు చార్జెస్. సర్వీస్ చార్జ్ రూ. 6. మరి ఆ రూ. 25 ఎక్కడికి పోతున్నాయి చెప్పండి? అదే అడుగుతున్నానండి. హ్మ్. ఇప్పుడు దాంట్లో ఆ డబ్బు ఎవరిదండి? టికెట్ ఎవరిదండి? సినిమా ఎవరిదండి? ఆ టికెట్ కంటెంట్ కొనుక్కున్నారు. ప్రొడ్యూసర్‌ది. అవును. కొనుక్కుంటున్నవాడు ప్రేక్షకుడు. అవును. మధ్యన మీడియేషన్‌షిప్‌లో ఆర్బిట్రేషన్ చేసినోళ్ళందరూ దొబ్బేస్తే డబ్బులు ఎలాగా? హ్మ్. ఇప్పుడు డబ్బు కంటెంట్ ఓనర్, ప్రేక్షకుడు డబ్బు, ఇద్దరి డబ్బు మధ్యలో ఎంతమంది తీసుకుంటున్నారండి? ఒక టికెట్ ఆన్‌లైన్‌లో కొంటే రూ. 50 వెళ్ళిపోతుంది. హ్మ్. రూ. 40 వెళ్ళిపోతుంది. రూ. 30 వెళ్ళిపోతుంది. మరి ఆ డబ్బు ఎక్కడికెళ్తుంది? మరి అలాగే ఇన్ని లక్షల మంది పబ్లిక్ చూసి ఆ డబ్బు ఎక్కడికెళ్ళిపోతుంది? ఇయన్నీ ఉంటాయి గదా! అవును. అవును. మనం ఇయన్నీ ఏంటి మీకు కోట్లు బుక్ మై షోలో ఎందుకు అడ్వాన్స్ ఇస్తున్నారు? పేటీఎం వాళ్ళు మీకు ఎందుకు అడ్వాన్స్ ఇస్తున్నారు? మీరు ఇయన్నీ మాట్లాడవలసి వస్తే ఎగ్జిబ్యూటర్ వైపు చాలా తప్పు ఉంటది. నేను ఇంకోటి కూడా చెప్తున్నా. మాట్లాడవలసి వస్తే ఎగ్జిబ్యూటర్‌ని 100% ప్రతి దాంట్లో షేరింగ్ ఇవ్వాల్సిందే. ప్రొడ్యూసర్‌కి ఏమొస్తుందండి? సినిమా ఇస్తే నువ్వు ఆ సినిమాలో వస్తే కమిషన్ అయిపోయిన తర్వాత వావట్లో ఇస్తున్నావు. రాకపోతే అది కూడా లేదు. మళ్ళా మీరు ఇస్తుంది ఏంటంటే ఒక్కొక్కరు 6 నెలలకి షేర్ ఇస్తారు. 7 నెలలకి షేర్ ఇస్తారు కొంతమంది. 3 నెలలకి షేర్ ఇస్తారు. 4 నెలలకి షేర్ ఇస్తారు. ఇచ్చిన దాకా అరిగిపోయినట్టు తిరగాలి. ఇది వాస్తవం కాదా?